జగిత్యాల జిల్లా కోరట్లలో కార్మికులందరికీ తన సొంత డబ్బులతో ఎమ్మెల్యే సంజయ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు. కార్మిక అసోసియేషన్స్ గ్రూప్స్ తయారు చేసి ప్రతి లబ్ధిదారునికి ఇన్సూరెన్స్ అందేలా చేస్తామని హామీని ఇచ్చారు. ఈసారి బీఆర్ఎస్ కౌన్సిలర్ టికెట్స్ మంచి పేరున్న నేతలకే ఇస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ దందాలు, దోపిడీలకు పాల్పడే వారికి బీఫామ్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. అవినీతి రహిత మున్సిపాలిటీని నిర్మించుకుందామని ఆయన తెలిపారు. ప్రజల పట్ల ఆప్యాయత ఉన్నోళ్ళు, ఇప్పుడు నేను చదువుకున్నాను కదా అని చెప్పి అందరూ అట్లా ఉండాలని చెప్పి నేను అనను ఎప్పుడు కూడా. ఎందుకంటే నా ప్రకారం నేను ఏం లేదు అని అంటే ప్రజల పట్ల ఆప్యాయత ఉండాలి, ప్రజల పట్ల సేవభావం ఉండాలి. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఏమి అందరూ మంచోళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు లంగలు ఉంటారు, దొంగలు ఉంటారు. అందుకే అందరు చదువుకుని ఉండాల్సిన అవసరం ఏమంటే అంటే మంచి ఆప్యాయత, రియల్ ఎస్టేట్ లో దొంగదండాలు చేయడం అని చెప్పింది నేను. ఆ భూమి మీద ఈ భూమి మీద కన్ను పెట్టడం తెలుసుకున్నారు అందరు కూడా. ఆ పనిలో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉండకూడదు. అయినా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళని అంటలేదు నేను. రియల్ ఎస్టేట్ లో దొంగ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళని అంటున్నాను నేను. కానీ మీరు అర్థాలు పదార్థాలు తీస్తే ఎట్లా మీరు రియల్ ఎస్టేట్ లో దొంగ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు అని చెప్పి చెప్తాను. దొంగ రియల్ ఎస్టేట్ లో మంచి వృత్తే చేసుకోవాలి ఎవరైనా కూడా. ఈ ముందే రియల్ ఎస్టేట్ కష్టాల్లో ఉంది, బిల్డప్ కావాలి, ఇంకా మంచి రియల్ ఎస్టేట్ బిల్డప్ కావాలి. కానీ దొంగ రియల్ ఎస్టేట్ చేయలేదు, దొంగ రియల్ ఎస్టేట్ చేయొద్దు. నేను ఎవరైనా కానీ నేను ఒక్కరిని ఎవరైనా ఏ పెట్టి చూపడిన ఎవరైనా పేరు చెప్పిన నేను ఎవరైనా రేపు పొద్దున నేనే దొంగ రియల్ ఎస్టేట్ చేస్తే నేను ఒకటి నేనేమైనా దొంగ రియల్ ఎస్టేట్ చేస్తే దయచేసి ప్రజలని తీసుడు కాదు, నన్ను రాళ్ళతో కొట్టమని చెప్తున్నాను. ప్రజల్ని నన్ను రాళ్ళతో కొట్టాలి, ప్రజలు రాళ్ళతో కొట్టి చంపేయాలి నన్ను. అసలు అవినీతి ఆరోపణలు మేము ఎంక్వైరీ చేస్తాం. మేము నిజంగానే అట్లాంటి ఆరోపణలు ఉన్న కూడా టికెట్ తప్పకుండా. ఆరోపణ అయితే వేరు. అంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు బట్టి ఒక బండి సెత్తాను. కొందరు ఇక్కడ చాలా అలవాటు, వాడిని వేరేవాడిని నువ్వు గెలవలేకపోతే వేరేవాడిని మస్తు గలీజ్ మాట్లాడాలి వాళ్ళ గురించి, అదొక అలవాటు ఉంది. అట్లాంటి ఆరోపణలే కాకుండా మనం ఎంక్వైరీ చేసుకొని తప్పు చేసి తెలిస్తే తప్పక 100% మేము వాళ్ళకి